ఉరుములు ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి రాజమండ్రి అల్లాడిపోతుంది. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ నిర్వాకం భారీ వర్షానికి వెలుగు చూసింది. లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. అక్కడ పరిస్థితులను మా ప్రతినిధి వెంకట అందిస్తారు. గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ రోజైతే భారీ వర్షాలు అయితే నమోదైనాయని చెప్పొచ్చు. ఒక పక్క రాజమహేంద్రవరం, అదేవిధంగా కోరుకొండ, గోకవరం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు, అమలాపురం, ప్రతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదైందని చెప్పొచ్చు. ఒక పక్క రాజమహేంద్రవరం చూస్తే ఇది వేసవి విడిప లేకపోతే ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా విపత్తు పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. పూర్తిగా రాజమహేంద్రవరం అంతా కూడా వర్షపు నీటితో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు అయితే మనం పూర్తిగా చూస్తున్నాం. ఒక పక్క రాజమహేంద్రవరంలో తుమ్మలో కావచ్చు, అదేవిధంగా హైటెక్ బస్ స్టాండ్ కావచ్చు, తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ కావచ్చు, రాజమహేంద్రవరానికి ప్రధానంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తున్న పరిస్థితులు ఇక్కడ మనం పూర్తిగా చూస్తున్నాం. ఇదే విధంగా మొత్తం ఇది తుమ్మల ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారు ఒక 5,000 ఇళ్ల వరకు ఉంటాయి. ఇళ్ళన్నీ కూడా జలదిగ్బంధం అయినాయని చెప్పొచ్చు. పూర్తిగా వాహనాలు కూడా, ఒక కార్లు కూడా రోడ్డు మీద ఆగిపోయిన పరిస్థితులు కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ద్విచక్ర వాహనాలు వస్తున్నాయి, అవి కూడా ఈ సైలెన్సర్ పైబడి ఇంజిన్ వరకు కూడా మునిగిపోతున్న పరిస్థితి అయితే మనం పూర్తిగా చూస్తున్నాం. మరోపక్క హైటెక్ బస్ స్టాప్ వద్ద అయితే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలో ఏదైతే చెత్త ఉందో ఈ చెత్త మొత్తం కూడా రోడ్డుపైకి చేరిగిపోయి పూర్తిగా మొత్తం అంతా ఒక విధ్వంసకర పరిస్థితి అయితే ఉంది. ఒక విపత్తును అయితే ఇక్కడ తలపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ తుమ్మల ప్రాంతం అంతా కూడా మనం ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను చూడొచ్చు. డ్రైనేజ్లో ఉన్న చెత్త అంతా కూడా బయటకు వచ్చి రహదారిపైకి వచ్చి మొత్తం అంతా కూడా పేరుకుపోయిన ఈ చెత్త అంతా కూడా మొత్తం అడ్డుపడి ఈ రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ వీధి ప్రధాన సందులు ఈ మొత్తం సిమెంట్ రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఏవైతే వీటికి ఆనుకుని ఇళ్ళు ఉన్నాయో ఇళ్లలోకి మొత్తం ఈ వర్షపు నీరంతా కూడా, ఇది వర్షపు నీరనే మనం చెప్పుకోక్కర్లేదు, మొత్తం ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్గా మనం పరిగణించవచ్చు. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇళ్లలోకి ఇక్కడ చొరబడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్లో ఎక్కడా కూడా బైకులు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఏవి కూడా రోడ్డుపైకి రాని పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. ఇదే విధంగా మరొక పక్క చూస్తే ఈ తూర్పు ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనాయి. అదేవిధంగా రాజమహేంద్రవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు, అదేవిధంగా భారీగా ఈదురుగాళ్ళు కూడా వేయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు రహదారుల మీద ఒరిగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా వేసవి విడుపుగా ఈ వర్షాన్ని అయితే భావించక్కర్లేదు, ఎందుకంటే ఇది వేసవి విడుపుగా కూడా చూడక్కర్లేదు. ఇప్పటికే ఈ మొత్తం రహదారులన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట, రాజమహేంద్రవరం నుండి.